ఇప్పుడు ఆర్జీవి మూవీస్ రీసెంట్గా ఒకప్పుడు ఆయన సినిమాలు డిఫరెంట్, ఇప్పుడు వస్తున్న సినిమాలు డిఫరెంట్. అయితే వ్యూహం సినిమా పైన రీసెంట్గా టీడీపీ కార్యదర్శికి సంబంధించి అక్కడ మండల కార్యదర్శి అని రామలింగయ్య అయితే కంప్లైంట్ రేజ్ చేశారు. ఆయనకి సంబంధించి వ్యూహం మూవీలో బ్రాహ్మిణిని, అదేవిధంగా నారా లోకేష్ని మరియు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని తప్పుడుగా చూపించారు. నిజానికి వ్యూహం సినిమా చూస్తే మొత్తం వైఎస్ఆర్సీపీ సపోర్ట్ లానే ఉంటుంది. సో ఆ సినిమా తీయడానికి మెయిన్ రీజన్ నాకు అదే అనిపిస్తుంది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీకి ఆర్జీవి కొంచెం సపోర్టివ్గానే ఉంటారు ముందు నుంచి కూడా. మరి కావాలనే ఆయన ఆ సినిమాని అలా తీశారు అని చెప్పేసి ఇప్పుడు కేసు అయిన పైన నమోదైంది. దానిపైన ఏమంటారు? అంటే ఆర్జీవి గారు ఏంటంటే మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సో చాలా వరకు టీడీపీ అగెనెస్ట్గా కొన్ని సినిమాలు తీశారనమాట. సో ఆయన ఏమంటారంటే నేను అగెనెస్ట్గా ఏం తీయలేదు, నాకు అనిపించింది నేను తీశానని చెప్పి ఆయన చెప్పారు. బట్ అక్కడ చూసుకున్నాం అనుకోండి మనం, మీరు అన్నట్టు యూహో సినిమాలో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, వాళ్ళ వైఫ్ గారిని, బ్రాహ్మణి గారిని వాళ్ళు చూపించే విధానం కానీ కొంచెం సరిగ్గా చూపించలేదు అన్నట్టు కామెంట్స్ వచ్చినాయి. అండ్ టీడీపీ సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. అయితే ఆర్జీవి గారు ఏంటంటే నాకు తెలిసిన కొన్ని నిజాలను నేను చెప్పబోతున్నానని చెప్పి మూవీ తీశారు. బట్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇది మీకు తెలిసిన నిజాలతో కన్నా మీరు వైఎస్ఆర్సీపీని పెంచడం కోసమే ఇలాంటి మూవీస్ టీడీపీని తక్కువ చేయడం కోసం తీశారని చెప్పి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారనమాట. సో ఆ విషయం పైనే టీడీపీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఒక వ్యక్తి, ఒక ఆయన, సో ఆయన పైన ఫిర్యాదు చేశారు. సో మీరు ఎలా తీస్తారు, అది తొందరలో అరెస్ట్ కూడా చేయబోతున్నాను. బట్ ఆయనకు అరెస్ట్ వారెంట్ అయితే ఇంకా ఇవ్వలేదు. బట్ ఆయనకు అరెస్ట్ చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇది ఒక ఐటీ చట్టం కింద ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఆయన అప్రూవల్ కానీ ఆయన అసలు నిజంగా తప్పు చేశారని తెలిస్తే అండ్ నిజంగా ఒక వ్యక్తి అఫెండ్ అవ్వడం వల్ల అరెస్ట్ చేయడానికి రూల్స్ అనేటివి అయితే ఒప్పుకోరు. బట్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే కొంతమంది దగ్గర నుంచి వింటున్నాం ఈ మాట. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయడానికి చూస్తున్నారంటే కూటమి ప్రభుత్వంలో ఎవరెవడైతే తప్పుడుగా ప్రవర్తిస్తున్నారో ఏపీ రాష్ట్రానికి సంబంధించి కానివ్వండి దేని గురించి అయినా కూడా తప్పుడుగా నోటీసులు ఇవ్వడము, లేకపోతే ఒకనొక టైంలో పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బ్యాడ్ పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేయిస్తున్నారు. అదే దానికరంగా అనుకోవచ్చా దీన్ని? ఖచ్చితంగా మీరు అన్నట్టు. సో అదే విషయమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీ ఏపీలో చూసుకున్నామంటే చాలా వరకు అరెస్టులు జరుగుతున్నాయి. మనం ఏపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంటే తీసుకోండి, ఒక వర్షంలో వస్తున్నారనమాట వాళ్ళు. ఫస్ట్ కార్యకర్తలు, తర్వాత మెయిన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ఫైనల్గా అట్లా వస్తున్నారు అనమాట. ఈ కార్యకర్తలను ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ టార్గెట్ చేశారంటే, సరే మీరు మీ పార్టీ పైన ఇష్టం ఉండొచ్చు, సో కానీ ఎదుటి పార్టీని మరీ అసభ్యకరంగా మాట్లాడకూడదు, అది చాలా తప్పు. మీరు కామెంట్ చేయండి, ట్రోల్ చేయండి, బట్ అది ఒక స్టేజ్ వరకే ఉండాలి. పర్సనల్గా వెళ్ళకూడదు, పర్సనల్గా లేడీస్ పైన వెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన వెళ్ళకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన మీకు కోపం ఉందనుకోండి, ఆయన్ని ట్రోల్ చేయండి, ఆయన భార్య అనకూడదు, ఇంట్లో వాళ్ళ పైన అనకూడదు. కానీ కార్యకర్తలు ఏంటంటే అరే మాకు బ్యాక్ సైడ్ రాజకీయ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సీఎం గారు ఉన్నారని చెప్పి మీరు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినారంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అవకాశం వచ్చిందండి, కూటమి ప్రభుత్వం ఇప్పటికి అవకాశం వచ్చింది, వాళ్ళు ఊరికే ఉండరు కదా. సో వాళ్ళు చెప్పాలి కదా మా పవర్ ఏంటో మేము చూపించాలి కదా. సో అందుకని ఇప్పుడు కార్యకర్తల నుంచి స్టార్ట్ చేశారు. చాలా మంది కార్యకర్తలను ఇప్పుడు ఒక్కొక్కరిని లోపలేస్తున్నారు. మొన్న అనిల్ బోరుగడ్డ గారిని వేశారు, వర రవీంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మొన్న శ్రీరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పుకున్నారు. ఇంకొక వ్యక్తి కర్నూలులో ఒక వ్యక్తిని కూడా ఆయన కూడా క్షమించండి ఏదో చెప్పారు. సో ఇలా ఏంటంటే మీరు మాట్లాడే శక్తి ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా పాయింట్ దొరికితే మాట్లాడండి. అంటే కరెక్టే అంటారా మీ అభిప్రాయంలో? ఏదండి ఇప్పుడు అరెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా అని చెప్పి, ప్రభుత్వం మా చేతిలో ఉన్నది, ప్రభుత్వం విషయాన్ని పక్కన పెట్టేస్తే అరెస్ట్ చేయడం కరెక్టే అండి. ఎందుకంటే తప్పుడు వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఏ ప్రభుత్వం ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నా, లేదా ఈ రెండు ప్రభుత్వాలు లేకుండా ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా ఇలా మీరు అసభ్యకరమైన ఇంట్లో వాళ్ళ గురించి అయితే మాట్లాడకూడదు, అది తప్పు. ఏ ప్రభుత్వం కార్యకర్తలైనా సరే, రేపు టీడీపీ గవర్నమెంట్ సంబంధించిన కార్యకర్తలు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు కూడా చేస్తారనమాట. కానీ నేను రెండు గవర్నమెంట్ల గురించి మాట్లాడుతున్నాను.
మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా పాయింట్ దొరికితే దాని గురించే మాట్లాడండి, అంతే. దాని గురించి లేకపోతే ఆపోజిషన్ ఒక లీడర్ గురించే మాట్లాడండి. అంతేగాని ఫ్యామిలీ గురించి కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ పార్టీని పెంచాలనుకున్నప్పుడు దానికి ఎలా పెంచాలరా, మీ పార్టీ ఏం చేసింది గొప్ప పనులు, దాని గురించి జనాలకు చెప్పండి. అంతేగాని ఎంతసేపు ఎదుట పార్టీని కించపరిచి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడి దాన్ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఆర్జీ గారి విషయం కూడా ఏంటంటే, ఒక టైంలో మనం అందరం అదే ఫీల్ అయ్యాం, అరే ఈయన కరెక్ట్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు లేదంటే టీడీపీ సంబంధించినప్పుడు మనం ఒకసారి బాలకృష్ణ గారు ఒక మూవీ తీశారు, కథానాయకుడు, ఎన్టీఆర్ గారు బయోపిక్. అదే టైంలో రాజీవ్ గారు ఒక మూవీ రిలీజ్ చేశారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి. సో ఆయన ఏంటంటే, మీరు చెప్పాలనుకున్న పాయింట్ని మీరు కరెక్ట్గా చెప్పాలనుకున్నప్పుడు దానికి ఒక వే ఉంటుంది. సో మీరు కరెక్ట్గా ఒక వ్యక్తి పోటీగా వచ్చినట్టు, లేదు మీరు రిలీజ్ చేస్తానంటే నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి, లేదా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఈ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ పార్టీని ఒక పార్టీని తొక్కేయడానికి మూవీస్ చేసినట్టే ఉంది. ఒక టైంలో జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా టార్గెట్ చేశారు, ఆయన గురించి కూడా తప్పుగానే ఏదో కావాలని చేసినట్టు కాకుండా మీరు చెయ్యాలనుకుంటే పద్ధతిగా చేయమంటున్నారు, అంతే కదా. అంతే. సో ఒక వే వెళ్ళాలి, ఒక వే ఉండాలి. అంతేగాని మనం ఎంతవరకు వస్తే అంతవరకు చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. బట్ మీరు ఏంటంటే అరెస్ట్ చేస్తారా లేదా పక్కన పెట్టేస్తే, అరెస్ట్ వరకు అయితే నాకు తెలిసి వెళ్ళదని నేను అనుకుంటున్నాను. బట్ ఆర్జీవి గారు ఆయన టాలెంట్ గురించి, ఆయన వర్క్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బట్ కొన్ని విషయాల్లో ఆయనకు నచ్చింది చేస్తూ ఉంటారు, అది ఎదుటి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది. ఇప్పుడు వెయిట్ చేసి చూద్దాం మరి, ఈ కేసెస్ ఇట్లా పెట్టడం వల్లనే మన మార్పు వస్తుందేమో అని అయితే చూడాలి మరి.